కోడలా అమ్మాయి కోడలా వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య ఎందుకు అలా అరుస్తున్నారు? పూజ చేసుకుంటున్నాను కదా. చూడలేదమ్మా, మావయ్య గారికి టిఫిన్ పెడతామని పిలిచాను. ఈ రోజు ఇంకా టిఫిన్ చేయలేదు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, పూజ అయ్యేంత వరకు టిఫిన్ ఏం చేయలేదు నేను. అయ్యో అదేంటమ్మా, మావయ్య గారు టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకోవాలి కదా, లేట్ అయితే మళ్ళీ ఆయనకి నీరసం వస్తుంది. ఒక్క రోజు లేట్ గా తింటే ఏం కొంపలు మునిగిపో. వెయిట్ చేయండి, పూజ చేసుకొని వచ్చి పెడతాను. సుజీ తొందరగా టిఫిన్ పెట్టు, నాకు ఆఫీస్ టైం అవుతుంది. కనిపించట్లేదండి, పూజ చేసుకుంటున్నాను. ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, నేను ఇంకా వంట ఏం చేయలేదు. వెళ్ళి బయట తినేసేయండి. వీలైతే మీ అమ్మా నాన్నలు కూడా బయట తీసుకొచ్చి పెట్టేయండి. మరి క్యారేజ్ కూడా ఏం వండలేదు, మధ్యాహ్నాన్ని కూడా బయట తినేసేయండి. కోడలా అమ్మ కోడలా. ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవారు. వస్తున్నాను మావయ్య. ఏంటి మావయ్య, ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవరా? పిలుస్తూనే ఉంటున్నారు. టిఫిన్ చేసి అరగంట కదా అయ్యింది, కొంచెం వెయిట్ చేయలేరా? 10 నిమిషాలు ఆగండి, పూజ అయిపోతుంది, వచ్చి పెడతా. ఈ రోజు నువ్వు కూడా తయారయ్యావా నన్ను విసిగించడానికి? పాలు కాచిస్తాను, వెయిట్ చేయి. అందరు ఈ రోజు నన్ను విసిగించడానికే కంకణం కట్టుకున్నట్టున్నారే. ఇంటి నుంచి రావద్దునా, ఏంటి ఇలా వచ్చావు? ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, పూజ అయిపోయిందేంటి? నాకు ఇప్పుడే అయ్యింది. ఏంటి విశేషం? ఏం లేదు వదినా, మా అబ్బాయికి జాబ్ వచ్చింది, చెప్దామని వచ్చాను. జాబ్ వచ్చిందా? మంచిది. సరే వదినా, నేను ఇంకా టిఫిన్ చేయలేదు, వంట పని ఉంది, తర్వాత మాట్లాడతానే, వెళ్ళిరా.